హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 23. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయితే అది కూడా చూశాక ఇది చూడండి. మధు, విశాల ఇద్దరు క్లోజ్గా ఉండడం పూరి చూస్తూనే ఉంటుంది. కానీ ఏమనాలో తెలియక కామ్గా ఉండిపోతుంది. అయితే ఒక సండే వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు రాజ్యలక్ష్మి విశాలకు ఫోన్ చేస్తుంది. ఏమే విసు బంగారం, ఏం చేస్తున్నావు? బావున్నావా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. బావున్నానమ్మా. నేను బాగా చదువుకుంటున్నాను తెలుసా? నాకు ఇప్పుడు ఏ గ్రేడ్ వచ్చింది. ఇంతకుముందు పాస్ అవటమే కష్టంగా ఉండేది. కానీ నాకు పూరి ఇప్పుడు బాగా హెల్ప్ చేస్తోంది తెలుసా? అంటూ తన మార్క్స్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది విశాల. అవునా? పోనీలే, బాగా చదువుకో. అక్కడ అందరూ బావున్నారా? ఏది ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. అత్తా, నాన్నమ్మ నీతో మాట్లాడుతా అంటోంది, తీసుకో అంటూ ఫోన్ తీసుకెళ్లి లక్ష్మికి ఇస్తుంది విశాల. అమ్మా చెప్పు, బావున్నావా అని అడుగుతుంది లక్ష్మి. మేమందరం బావున్నామమ్మా. నువ్వు అల్లుడుగారు బావున్నారా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ మళ్ళీ విశాలకి పిలిచి ఇచ్చేస్తుంది లక్ష్మి. లక్ష్మి అలా ఫోన్లో మాట్లాడుతూ చూసుకోకుండా చేతిలో అట్లకాడ కూడా హాల్లోకి ఎడమ చేత్తో పట్టుకొచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ అట్లకాడతో కూర చేయడం వల్ల దానికి ఉన్న ఆయిల్ హాల్లో కింద ఫ్లోర్ మీద పడిపోతుంది. విశాల వచ్చి లక్ష్మి చేతిలో ఫోన్ తీసుకుని ఆ ఆయిల్ మీద కాలు పెట్టి జారుతూ హాల్లో సోఫాలో కూర్చున్న మధుపై పడిపోతుంది. మధు కూడా సడన్గా అలా విశాలను చూసి కనీసం పక్కకి తప్పుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా షాక్లో అలా చూస్తూ ఉండిపోతాడు. అలా పడటం అప్పుడే తన రూమ్ నుంచి హాల్లోకి వచ్చిన పూరి చూస్తుంది. ఒక్కసారిగా విశాల అంటూ గట్టిగా అరుస్తుంది పూరి. ఆ అరుపుకి భయపడి విశాల అక్కా అంటూ భయపడుతూ లేచి నిల్చుంటుంది. మధు కూడా కొంచెం టెన్షన్తో లేచి నిల్చుంటాడు. పూరి అరిచిన అరుపుకి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా బయటికి వచ్చేసి ఏమైంది అంటూ కంగారుగా అడుగుతారు. ముగ్గురు సమాధానం చెప్పరు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. మధునే ఈలోపు తేరుకుని ఏం లేదమ్మా, ఇక్కడ ఆయిల్ పడితే విశాల జస్ట్ జారింది. పూరి భయంతో అరిచింది అంతే. విశాల ఏం పడిపోలేదు. నీకేమైనా దెబ్బలు తగిలాయా విశాల అని అడుగుతాడు మధు. లేదు బావా, నేను బాగానే ఉన్నాను అంటూ విశాల భయపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. అంతే కదా, ఎందుకే అంత గట్టిగా అరిచి మాకు బీపీ పెంచావు అని తిట్టుకుంటూ పెద్దవాళ్ళంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. మధు పూరిని కోపంగా చూస్తూ ఏమైంది నీకు, పిచ్చిగాని పట్టిందా అని అరుస్తూ విశాల దగ్గరికి వెళ్తాడు. లోపల విశాల సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. మధు వెళ్ళి విశాల పక్కనే కూర్చుని అయ్యో విశాల, నువ్వు ఏడవకు. పూరికి తిక్క అని నీకు తెలుసు కదా, దానికి నోటికే భయపడితే ఎలాగా? నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. మేమిద్దరం ఫస్ట్ టైం మీ ఊరు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? చాలా ఫాస్ట్గా చలాకీగా ఉండేదానివి కదా. ఇప్పుడు పూరి మీద నీ మీద అరిచిన దానికన్నా పెద్ద నోరు ఉండేది కదా నీకు. అదంతా ఇప్పుడు ఏమైపోయింది? నాకు అప్పుడు చలాకీగా ఉన్న రాక్షసే ఇష్టం అని అంటూ తనని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు మధు. లోపలికి వచ్చిన పూరి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. విశాల మధు అన్న మాటలకి చిన్నగా నవ్వుతూ తలెత్తి చూసేసరికి ఎదురుగా మళ్ళీ పూరి వాళ్ళనే కోపంగా చూస్తూ కనిపిస్తుంది. మధు కూడా పూరిని చూస్తాడు. నువ్వు ఒకసారి ట్రా అంటూ పూరిని పిలుస్తాడు. పూరి తన కోపాన్ని అణిచిపెట్టుకుని వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. నీ ప్రాబ్లం ఏంటి పూరి? ఎందుకంత సీరియస్గా విశాల వైపు చూస్తున్నావు అంటూ కోపంగా అడుగుతాడు మధు. మీ ఇద్దరికీ ఏమీ తెలియడం లేదా? మీ ఇద్దరూ మీ బ్యాచ్ నుంచి నన్ను పూర్తిగా తీసేశారు. నేనంటే మీ ఇద్దరికీ అసలు ఇష్టమే లేదు. అది ఏదో డైరెక్ట్గా చెప్పేస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను కదా. ఇదంతా అవసరమా? అది కూడా నా కళ్ళ ముందే అంటూ గట్టిగా ఒక్కసారిగా ఏడ్చేస్తుంది పూరి. తను అలా గట్టిగా ఏడ్చేసరికి మధుకి విశాలకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మధు ఇంక ఉండలేక వెంటనే పూరిని గట్టిగా కౌగిలించుకుంటాడు. పూరి కూడా వద్దు వద్దు అనుకుంటూనే మధుని కౌగిలించుకుని తన తలని మధు గుండెల్లో పెట్టి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉండిపోతుంది. విశాల అంత బాధలోనూ కళ్ళు తుడుచుకుని వాళ్ళిద్దరినీ చూస్తూ సంతోషంగా నవ్వుతూ ఉండిపోతుంది.
ఒక నిమిషం తరువాత విశాల అక్కడ ఉందని వీళ్ళకి గుర్తొచ్చి పూరి మధు నుండి దూరంగా జరుగుతుంది. మధు కూడా నవ్వుతూ విశాల వైపు చూస్తాడు. ఏంటి నేను చెప్పినట్టే అయింది కదా అంటాడు విశాలతో నవ్వుతూ. అవును బావా, నీకు పూరి గురించి చాలా బాగా తెలుసు. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అంటుంది విశాల. పూరికి వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కాక, ఏంటి మీరు మాట్లాడుకునేది? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా లేదా? అంటూ మళ్ళీ కోపంగా అడుగుతుంది. మధు నవ్వుతూ పూరి తలపైన ఒక్కటి గట్టిగా కొట్టి, నువ్వు మా ఇద్దరినీ కలుపుదాం అనుకున్నావు. ఆ విషయం మా ఇద్దరికీ ముందే తెలుసు. అందుకే ప్లాన్ వేసి మేమిద్దరం క్లోజ్‌గా ఉన్నట్టు నీ ముందు నటించాము. మేము అనుకున్నట్టే నువ్వు నీ ప్రేమని ఇలా బయటపెట్టావు. నువ్వేమనుకున్నావు? నీ ప్రేమని చంపుకుని మా ఇద్దరిని కలిపేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకున్నావా? పిల్లలు పుట్టరు అంటే దానికి వేరే పరిష్కారాలు కూడా ఉంటాయి. కావాలంటే మనిద్దరం బేబీని అడాప్ట్ చేసుకుందాం. అంతేకాని పిల్లలు పుట్టరు కదా అని వేరే వాళ్ళని చేసుకునే టైప్ కాదు నేను. నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుంది ఇంతేనా పూరి? అంటూ ఎమోషనల్ అవుతాడు మధు. పూరికి మొత్తం అంతా అర్థమవుతుంది. సారీ బావా, నన్ను క్షమించు అంటూ మెల్లి గట్టిగా కౌగిలించుకుంటుంది మధుని. మధు కూడా సంతోషంగా పూరిని కౌగిలించుకుంటాడు. విశాల ఇంకా అక్కడ ఉండడం బాగోదు అని నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది. కానీ వీళ్ళిద్దరినీ కిటికీలోంచి వేరే వ్యక్తి చూస్తూ ఉంటారు. అది కోటేష్ మాత్రం కాదు. కాసేపు పోయాక భోజనాలు చేశాక సాయంత్రం మళ్ళీ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, చెప్పడం మర్చిపోయాను. మీరిద్దరూ క్లోజ్‌గా ఉన్నప్పుడు నా దగ్గరికి వసు వచ్చింది. నాతో మంచిగా మాట్లాడుతూ మెల్లిగా విశాలని బ్యాట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వే నాకు ఫస్ట్ కలిసిన ఫ్రెండ్‌వి. ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌వి అంటూ నన్ను నమ్మించాలని చాలా ట్రై చేసింది. నాకు కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. నాకెందుకో మీ ఇద్దరి ప్లాన్ ఆ వసుకి తెలుసేమో అని అనుమానంగా ఉంది అంటుంది పూరి. మేబీ అయ్యుండొచ్చు. ఒక పని చేద్దాం. నువ్వు, నేను ఇంకా దూరంగా ఉన్నట్టే దాని దగ్గర నటిద్దాం. దాని మనసులో ఏం ప్లాన్ ఉందో తెలుసుకొని, దానికి దాని వేలుతోనే కన్ను పొడుచుకునేలా చేద్దాం. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు అంటాడు మధు కోపంగా. విశాల కూడా అవును, అలాగే చేద్దాం. రిషిక కూడా మనకి సపోర్ట్ కాబట్టి ఏం చేసినా పర్లేదు అంటుంది. రిషిక మనకు సపోర్ట్ చేస్తుందా అంటుంది పూరి. మధు విశాలతో చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. అయినా విశాల అవును, బావకి ఈ ఐడియా ఇచ్చింది రిషికనే అంట అంటూ నవ్వుతుంది విశాల మధుని చూస్తూ. పూరి కోపంగా మధుని చూసి ఇంతకుముందు మధుని కొట్టడానికి సీక్రెట్గా దాచుకున్న కర్రని లోపలికి వెళ్ళి తెచ్చి గట్టిగా కొడుతూ ఉంటుంది. అయ్యో వద్దే, ప్లీజే అంటూ ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు మధు. విశాల కడుపు చేత్తో పట్టుకుని నవ్వుతూ ఉంటుంది. ఇదంతా బయట నుంచి కోటేష్ కోపంగా చూస్తూ ఉంటాడు. తన మనుషులతో మధుని చూడమని చెప్పినా వాళ్ళ మీద నమ్మకం లేక తనే వస్తాడు. కరెక్ట్గా అదే టైంకి పూరి మధు సంతోషంగా ఉంటారు. కోటేష్కి మధుని అక్కడే చంపేయాలి అనిపిస్తుంది. అది కష్టం మీద ఆగి వెనక్కి వెళ్ళిపోతాడు. సుకి మధు పూరి కలిసిపోయిన సంగతి తెలియకూడదు అని విశాల పూరి వాళ్ళిద్దరూ కలిసి బస్సులో కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డేనే కోటేష్ మధుని చంపడానికి ప్లాన్ చేసుకుంటాడు. కానీ కనీసం తన మనుషులకి కూడా చెప్పడు. ఎందుకంటే ముందు రోజు రాత్రే కోటేష్ మనుషులు డ్రింక్ చేసి గోపీనాథ్ వాళ్ళని బయటపెట్టిన సంగతి మాట్లాడుకుంటూ ఉండడం కోటేష్ వినేస్తాడు. అందుకే ఒక్కడే బయలుదేరి మధుని చంపడానికి ప్లాన్ చేసుకుంటాడు. పూరి విశాల బస్టాప్ దగ్గర బస్ దిగి కాలేజ్ వైపు నడుస్తూ ఉంటారు. కోటేష్ సడన్గా కారుతో వచ్చి వెనక నుంచి వచ్చి పూరి అనుకుని పొరపాటున విశాలని కిడ్నాప్ చేసేస్తాడు. పూరి ఏయ్ అని అరుస్తూ ఆ కారు వెనకే పరిగెడుతూ ఉంటుంది. కానీ కారులో ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఏమీ చేయలేక రోడ్డు మీద ఏడుస్తూ కూర్చునిపోతుంది. వాళ్ళ వెనకే బైక్ మీద వచ్చిన మధు పూరిని అలా రోడ్డు మీదే చూసి ఏడుస్తూ ఉండడం చూసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు. పూరి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తనని పైకి లేపి నిల్చోబెడతాడు. పూరి ఏడుస్తూనే విశాలని కోటేష్ తన కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోను తీసుకెళ్ళిపోయిన విషయం చెప్తుంది. అంతే, మధు కూడా షాక్ అవుతాడు. తను అనుకున్నదంతా అయిందని ఫీల్ అవుతాడు. అయ్యో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అప్పటికీ అమ్మమ్మ చెప్తూనే ఉంది, నేనే లైట్ తీసుకున్నా అని చెప్పి తన బైక్ మీద ఆ కార్ని ఫాలో అవుదాం అని వెళ్తాడు. కానీ ఆ కార్ నంబర్ తెలియకపోవటం వల్ల మిస్ అయిపోతాడు.
వెంటనే తన ఫ్రెండ్ విజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి, రే, మీ అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంటే కదరా, కొంచెం ఫోన్ నెంబర్తో ట్రాక్ చేయమని కూడా చెప్పరా అంటూ విశాల ఫోన్ నెంబర్ని అతనికి ఇస్తాడు. ప్లీజ్ రా, అర్జెంట్ అని అడుగుతాడు మధు. విజయ్ వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మొత్తం అంతా విషయం చెప్పి విజయ్, మధు ఇద్దరూ కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీటీవీ కెమెరాలలో వాళ్ళ కాలేజ్ దగ్గర ఉండే బస్ స్టాప్ దగ్గర వీడియో పెడతారు. అందులో కార్ నెంబర్ కూడా చూసి వెంటనే అది ఎక్కడుందో ట్రాక్ చేయమని పోలీసులకి చెప్తారు. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పినా కూడా వినకుండా మధు ఫాస్ట్గా బయలుదేరుతాడు. విజయ్ మధుని గైడెన్స్ చేస్తూనే ఉంటాడు. కోటేష్ కార్ ఎక్కడా ఆపకుండా సిటీ అవుట్కట్స్లోకి తీసుకెళ్తూనే ఉంటాడు. మధు కూడా ఫాస్ట్గా విజయ్ ఫోన్ చెప్తున్న వైపు వెళ్తూ కోటేష్ని ఫాలో అవుతాడు. కోటేష్ ఎప్పుడు మనుషుల్ని చంపే తన గెస్ట్ హౌస్కి వెళ్ళి విశాలని అక్కడే ఉన్న ఒక చైర్కి కట్టేస్తాడు. తాడుతో కడుతున్నప్పుడు విశాల మాటలు విని అప్పుడు అర్థమవుతుంది తను తీసుకొచ్చింది పూరిని కాదు విశాలని అని. చ, ఆ పూరి అనుకుని దీన్ని తీసుకొచ్చానా, ఇప్పుడు మధుగఢ్ దీనికోసం వస్తాడో రాడో అని అనుకుంటూ ఉంటాడు కోటేష్. ఇంకా విశాలని కోటేష్ తాడుతో కడుతూనే ఉంటాడు. ఈలోపు మధు ఫాస్ట్గా బైక్తో అక్కడికి వచ్చి డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. తనని చూశాక విశాలకి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. కోటేష్ మాత్రం మధు అంత త్వరగా అక్కడికి వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. వచ్చావా, కానీ నువ్వు మరి ఇంత తొందరగా వస్తావని అనుకోలేదురా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ వెంటనే కోటేష్ దెబ్బతిన్న పులిలా మధుపైకి దూకుతాడు. విశాల లేచి కదులుదాం అంటే అప్పటికే తనని కోటేష్ కట్టేస్తాడు. ఆ తాళని విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఏడుస్తూ వాళ్ళనే చూస్తూ ఉండిపోతుంది విశాల. మధు మాత్రం ఏమాత్రం తగ్గకుండా కోటేష్తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. కోటేష్ మధు వస్తాడని ముందుగానే ఊహించి అక్కడ తన గన్ ఇంకా 2-3 కత్తులు అరేంజ్ చేసుకుంటాడు. అందులో ఒక కత్తిని తీసి మధు మీదకి వస్తాడు. మధు ఎంత తప్పించుకున్నా కోటేష్కి ఉన్న కోపానికి మధుకి కొన్ని గాయాలు అవుతూనే ఉంటాయి. విశాల అదంతా చూస్తూ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్, మా బావని వదిలేయ్, తనని ఏం చెయ్యొద్దు అంటూ అరుస్తూనే ఉంటుంది. కోటేష్ మాత్రం మధు పైన తన పూర్తి కోపాన్ని చూపిస్తూ కత్తితో ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే మధుకి కూడా అక్కడ ఉన్న ఇంకో కత్తి కనిపిస్తుంది. వెంటనే దాన్ని మధు తీసుకుని దాంతో కోటేష్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మధు చేతిలోకి కత్తి రాగానే కోటేష్ ఇంకా ఆటలు సాగవని, తనకి రౌడీయిజంలోని చంపడంలోని ఎంత అనుభవం ఉన్నా కూడా మధుపై గెలవలేకపోయేసరికి తన ఈగో ఇంకా హర్ట్ అవుతూనే ఉంటుంది. చాలా దెబ్బలు తగిలి ఇంకా ఏం చేయలేక నీరసంతో ఆఖరి ప్రయత్నంగా తన గన్ని బయటికి తీస్తాడు కోటేష్. ఆ గన్ని చూసేసరికి విశాల ఏడుపు ఆపేసి షాక్తో నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది. మధు కూడా కత్తిని కింద పడేసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలి అనా? నేను నీకు ఇంకా ఛాన్స్ ఇస్తానే అనుకుంటున్నావా? నేను జైలు నుంచి వచ్చిందే అసలు నీ ప్రాణాలు తీయడానికి. ఆ ఎమ్మెల్యే నిన్ను కాపాడదాం అనుకున్నాడు. అందుకే వాడికి కూడా చెప్పకుండా ఇలా ప్లాన్ చేశాను. ఇంక నీతో మాటలు అనవసరం అంటూ మధుని కాల్చడానికి ట్రిగ్గర్పై వేలు పెడతాడు. కరెక్ట్గా కాల్చే టైంకి కోటేష్కి తలపైన వెనక నుంచి ఒకరు కొడతారు. ఎవరో కాదు, విశాలనే. తన తాళని మెల్లిగా విప్పుకొని బయటపడుతుంది. పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని కోటేష్ తలపైన వెనక నుంచి చాలా గట్టిగా కొడుతుంది. కానీ అప్పటికే ఆలస్యమయ్యి కోటేష్ ట్రిగ్గర్ నొక్కేస్తాడు. కాకపోతే కోటేష్ చెయ్యి షేక్ అయ్యి ఆ బుల్లెట్ కొంచెం పక్కగా వెళ్ళి మధు ఎడమ చేతి భుజానికి తగులుతుంది. అమ్మా అని అరుస్తూ కోటేష్ కింద పడిపోతాడు. మధు బుల్లెట్ తగిలి ఆ ఫోర్స్కి వెనక్కి ఎగిరిపడతాడు. కరెక్ట్గా అదే టైంకి పోలీసులు, విజయ్ అక్కడికి వస్తారు. వెంటనే కోటేష్ని, మధుని ఇద్దరిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తారు. దారి మొత్తం విశాల మధుని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. తన చేతి నుండి రక్తం బాగా ఎక్కువగా కారుతూ ఉంటుంది. సడన్గా గుర్తొచ్చి వెంటనే తన ఫోన్తో పూరికి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్తుంది విశాల. పూరి కూడా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్లో అప్పటికే మధుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి బ్లడ్ చాలా పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, ఎవరైనా డోనర్ని వెతుక్కోండి అంటారు. పూరి వెంటనే డాక్టర్
నాది మధుది ఒకటే బ్లడ్ గ్రూప్. ఇంతకు ముందు కూడా నేనే ఒకసారి తనకి బ్లడ్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇస్తాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అంటుంది. వెరీ గుడ్. లోపలికి రండి అంటూ పూరిని కూడా లోపలికి తీసుకెళ్ళి బ్లడ్ తీసి మధుకి ఎక్కిస్తారు. విశాల భయం భయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కోటేష్కి ఎలా ఉంది అని అడుగుతుంది. అతనికి చాలా బ్లడ్ పోయిందమ్మా. బహుశా కోమాలోకి వెళ్తాడు అంటున్నారు డాక్టర్లు. నువ్వేమీ కంగారు పడకు. సెల్ఫ్ ప్రొటెక్షన్లోనే నువ్వు తనని కొట్టాల్సి వచ్చిందని నీ పేరు కేసులో యాడ్ చేయకుండా చూసుకుంటాం. ఓకేనా అంటారు పోలీసులు. చాలా థ్యాంక్స్ సార్ అంటుంది విశాల. అలా మాట్లాడుతూ ఉండగానే పూరి పేరెంట్స్, మధు పేరెంట్స్ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. ఏమైంది విశాల అంటూ ఏడుస్తూ అందరూ అడుగుతారు. విజయ్ ముందుగానే చెప్పడం వల్ల పోలీసులు, ఏం కాలేదండి, చిన్న యాక్సిడెంట్, అందులో మీ అబ్బాయికి దెబ్బ తగిలింది, బ్లడ్ అవసరమైతే మీ అమ్మాయే ఇస్తోంది అని చెప్పి మేనేజ్ చేస్తారు. విశాల హమ్మయ్య అని అనుకుంటుంది. లక్ష్మి వచ్చి విశాలను పట్టుకుని ఇప్పుడు మధుకి ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది. బాగానే ఉంది అత్త. డాక్టర్ జస్ట్ బ్లడ్ పోయింది అన్నారు. పూరి ఇస్తోందిగా, బావకి ఏమీ కాదులే, నువ్వు కంగారు పడకు అంటుంది విశాల. అందరూ అలా పక్కనే కూర్చుంటారు. కాసేపటికి పూరి బ్లడ్ ఇచ్చి బయటికి వస్తుంది. వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ పూరి దగ్గరికి వెళ్తారు. లక్ష్మి వచ్చి పూరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉందమ్మా పూరి, మధు ఎలా ఉన్నాడు అంటూ ఆత్రంగా అడుగుతూ ఉంటుంది. అత్త, నువ్వు కంగారు పడకు, బావ బాగానే ఉన్నాడు, చిన్న యాక్సిడెంట్ అంతే, 3 రోజుల్లో ఇంటికి పంపించేస్తాను అన్నారు డాక్టర్ గారు. ఒక అరగంటలో ఆ బ్లడ్ ఎక్కిస్తే అదంతా అయిపోయాక మనందరం బావని చూడొచ్చు, ఏం కాదు అంటూ అందరినీ మళ్ళీ అక్కడే కూర్చోబెట్టి ఊరుకోబెడుతుంది పూరి. కాసేపు అయ్యాక డాక్టర్ మధుని చూడొచ్చు అంటారు. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి మధుని అలా చూసి బాధపడుతూ మళ్ళీ బయటికి వచ్చేస్తారు. బ్లడ్ కొంచెం ఎక్కువ పోవడం వల్ల మధుకి ఇంకా తెలివి రాదు. 4 రోజుల్లో చేతికి తగిలిన దెబ్బ తగ్గటం వల్ల మధుని డిశ్చార్జ్ చేస్తారు. మధుని ఇంటికి తీసుకుని ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కోటేష్ కోమాలోకి వెళ్ళిపోయాడని డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు. తనకి తెలియకుండా తన మాట మీరి మధుపై అటాక్ చేసినందుకు గోపీనాథ్కి విపరీతమైన కోపం వస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పైగా ఈ మ్యాటర్ మీడియాకి లీక్ కాలేదు. అదే చాలులే అనుకుని కోటేష్ని అక్కడి నుంచి సైలెంట్గా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయిస్తాడు గోపీనాథ్. వసుకి ఇదంతా తెలిసినా కూడా హాస్పిటల్కి ఎలా వెళ్లాలో తెలియక తనకి మధుపై కంగారుగా ఉన్నా కామ్గా ఉండిపోతుంది. మధు ఇంటికి వచ్చాడని తెలిసాక రిషికకి తెలియకుండా కాలేజ్కి లీవ్ పెట్టి ఒకరోజు బయలుదేరి మధు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మధు అంటూ దగ్గరికి వచ్చి అడుగుతుంది వసు. వసుని చూడటంతోనే మధు చిరాకు పడుతూ, ఇక్కడ కూడా వచ్చావు, ఎందుకు వచ్చావు, నేను బాగానే ఉన్నాను, అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం నీకే ఉంది అని కోపంగా అడుగుతాడు. అదేంటి మధు అలా అంటావు, నువ్వు పూరి లవ్ చేసుకుంటున్నారు అని నాకు తెలుసు, అయినా కూడా నాకు నీ మీద ప్రేమ చావడం లేదు, నన్ను ఏం చేయమంటావు, నేను ఆ విశాల వాళ్ళ ఊరు వచ్చింది కూడా నిన్ను కాపాడడానికి కదా, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావో నాకు తెలియట్లేదు, నువ్వు నన్ను ఎంత అపార్థం చేసుకున్నా కూడా నేను ఇదంతా చేసేది కేవలం నీ మీద ప్రేమతోనే, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఇలా రావద్దు, నిన్ను చూడొద్దు అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే పూరి వాళ్ళమ్మ వాణి ఆ రూమ్లోకి వస్తుంది. వసు కళ్ళు తుడుచుకుని, సరే మధు, నేను బయలుదేరుతాను, పూరి ఎక్కడుంది, తనని కూడా ఒకసారి కలుస్తాను అంటుంది. వెంటనే వాణి, నువ్వు పూరి ఫ్రెండ్వా అమ్మా అని అడుగుతుంది. అవునా ఆంటీ, విశాల కూడా నాకు తెలుసు, మేమందరం ఒకే కాలేజ్, ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుంది వసు. నేను వాళ్ళ రూమ్కి నిన్ను తీసుకెళ్తాను రా అంటూ మధుకి ఇవ్వవలసిన ట్యాబ్లెట్స్ ఇచ్చి వాణి వసుతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. వాణి వసుని పూరి రూమ్కి తీసుకెళ్ళి, పూరి, మీ ఫ్రెండ్ వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు అంటుంది. పూరి ఎవరా అనుకుంటూ బయటికి వచ్చి వసుని చూసి షాక్ అవుతుంది. వాణి వెళ్ళిపోయాక, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని కోపంగా అడుగుతుంది పూరి. మధుకి దెబ్బ తగిలింది కదా, అందుకని చూడ్డానికి వచ్చాను, నువ్వేం కంగారు పడకులే, నేను వెళ్ళిపోతాను, బాయ్ అని చెప్పి వెంటనే వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా తన మనసులో ఏదో ప్లాన్ ఉంది, కానీ చెప్పట్లేదు అని పూరి కూడా ఆలోచిస్తూ ఉండిపోతుంది. వసు మధు ఇంటి నుంచి బయటికి రాగానే తన స్కూటీ దగ్గర వాళ్ళ అక్క రిషిక కోపంగా చేతులు కట్టుకుని నిల్చుని చూస్తూ ఉంటుంది. రిషికని చూడగానే కొంచెం తడబడుతూ భయపడుతూ, అక్క, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది వసు. నువ్వు కాలేజ్కి రాకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను కాలేజ్లోనే ఉన్నా కదా,
నాకు చెప్పి రావచ్చు కదా! ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని ఇక్కడికొచ్చావు? అని సీరియస్‌గా అడుగుతుంది రిషిక. మధుకి యాక్సిడెంట్ అయిందక్కా. చేతికి దెబ్బ తగిలింది. అందుకని చూడ్డానికొచ్చాను అంటుంది వసు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నాకు చెప్పి రావచ్చు కదా! అని అడుగుతున్నాను నేను అంటుంది రిషిక సీరియస్‌గా. వసు మరేం మాట్లాడలేక కామ్‌గా తలదించుకుని ఉండిపోతుంది. చాలు వసు. ఇంతవరకు చేసింది చాలు. మధు, పూరి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఒకరి కోసం ఒకరికి చనిపోయే అంత ప్రేమ ఉంది. ఆ రోజు జాతరలో ఏం జరిగిందో మధు నాకు అంతా చెప్పాడు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా! మరి కోటేష్ మధుని పొడుస్తూ ఉంటే నువ్వెందుకని అక్కడే నిల్చుని ఉండిపోయావు? పూరి మాత్రమే ఎందుకని అడ్డు వెళ్ళింది? నీది ఆకర్షణ మాత్రమే. పూరీది నిజమైన ప్రేమ. అందుకే తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా మధు కోసం అడ్డుగా వెళ్ళి తన తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తన అమ్మతనాన్ని కూడా పోగొట్టుకుంది. నేను నీకు ఒక అక్కగా చెప్పడం తప్ప నేను నేను కూడా ఏం చేయలేను. నీ లవ్ ఫెయిల్ అయింది. అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే మంచిదిరా. రా ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. మధు పెద్ద ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. పూరి తన బీటెక్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి క్యాంపస్‌లో ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ ఉంటుంది. విశాల డిగ్రీ కూడా అయిపోయి ఫైనల్ ఎగ్జామ్స్ రాసేస్తుంది. వసు రిషిక వల్ల పూరి, మధులను ఇబ్బంది పెట్టకుండా తన సెకండ్ ఇయర్‌లోనే వేరే కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతుంది. రిషిక ఆ తర్వాత ఇంకో ఇయర్ లెక్చరర్‌గా చేసి పెళ్లి కుదరటం వల్ల పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోతుంది. అందరూ ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంటారు. సడన్‌గా ఒకరోజు వాణి అంటే పూరి వాళ్ళ అమ్మకి ఫోన్ వస్తుంది. వాణి వాళ్ళ అమ్మగారికి పెరాలసిస్ వచ్చిందని. అందరూ కంగారు పడుతూ వాళ్ళ ఊరు వెళ్తారు. ఆవిడ చివరి కోరికగా పూరి పెళ్లి చూడాలి అంటారు. అంతే పూరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పూరి వాళ్ళ అమ్మమ్మకి మధుని పూరికి చేయడం ఇష్టముండదు. ఈ టైంలో మధు గురించి చెప్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్ పడుతూ వాణి వైపు చూస్తూ ఉంటుంది. వాణి ఓ పక్క వాళ్ళ అమ్మ గురించి ఫీల్ అవుతూనే, ఎందుకు పూరి అంత కంగారు పడుతున్నావు? నీకు మీ బతుబావతో ఎక్కడ పెళ్లి చేసేస్తామో అనేగా? నీ మనసు నాకు తెలీదా? మీ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదుగా? మేము చూసుకుంటాంలే. ఓకేనా? అంటుంది ఏదో పూరికి మేలు చేస్తున్నట్టు. అలా అనగానే పూరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కోటేష్ బాధ తప్పింది. వాడు కోమాలోకి పోయాడు. కుమార్ ఫారిన్‌లో సెటిల్ అయ్యాడు. వసు కూడా వాళ్ళ అక్క చెప్పినందువల్ల వేరే కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయింది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాలేదని న్యూస్ వచ్చి